హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్వికే క్లాస్ రూమ్. లాస్ట్ మనం యూఎంఎల్ డయాగ్రామ్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు చూసిన వీడియోలో అసలు వర్బ్స్ని నౌన్స్ని కేటగరైజ్ ఎలా చేయాలో చూసాం. దానివల్ల మనం ఎలాంటి బెనిఫిట్స్ పొందుతామో నెక్స్ట్ వీడియోలో చెప్తున్నాను కదా. సో ఈ వీడియోలో మనం చూసేది ఏంటి అంటే అక్కడ మనం ఫైండ్ అవుట్ చేసిన వర్బ్స్ని యూజ్ చేసి యూజ్ కేస్ డయాగ్రామ్ ఎలా గీయాలో ఈ వీడియోలో చూద్దాం. సో యూజ్ కేస్ అనేది ఏంటి అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్, సెట్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ విచ్ ఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్ బై ఎ సిస్టమ్ విచ్ కెన్ గివ్స్ ద రిజల్ట్ ఆఫ్ ఏ వాల్యూ టు ద యాక్టర్. సో మనం ఈవెంట్స్ని ఎలా అయితే రాసుకున్నామో ఆ ఈవెంట్స్ నుంచి వర్బ్స్తో పాటు యాక్టర్స్ని కూడా కన్సిడర్ చేయండి. సో యాక్టర్ అంటే ఎవరు అంటే ఎవరైతే ఆ సిస్టమ్ని డైరెక్ట్గా యూజ్ చేస్తున్నారో ఆ డైరెక్ట్గా యూజ్ చేసి లేదా సిస్టమ్ తోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఏదైతే బెనిఫిట్ పొందుతున్నారో అలాంటి ఎక్స్టర్నల్ పర్సన్స్ కానీ సిస్టమ్ కానీ కేటగిరీ మొత్తాన్ని మనం యాక్టర్స్ అంటాం. సో ఎన్ని కైండ్స్ ఆఫ్ యాక్టర్స్ ఉన్నాయి ఏంటి అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. బట్ బిఫోర్ దట్ ఒక యూజ్ కేస్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎలిప్స్ షేప్లో రిప్రజెంట్ చేస్తాం. ఆ ఎలిప్స్ షేప్లో మనం ప్రతి యూజ్ కేస్ని రిప్రజెంట్ చేసి దానికి ఒక టైటిల్ని ఇస్తాం. సో టైటిల్ అంటే ఏం లేదు, మనం అక్కడ ఏదైతే లిస్ట్ ఆఫ్ వర్బ్స్ని ఫైండ్ అవుట్ చేసామో ఆ వర్బ్స్ నుంచి ఒక బెస్ట్ సూటబుల్ వర్బ్ని తీసుకొచ్చి ప్రతి యూజ్ కేస్కి టైటిల్ కింద ఇంక్లూడ్ చేస్తాం. సో ఇప్పుడు మనం చేసే ఈ ఈవెంట్స్ నుంచి ఏం చేస్తామంటే ఒక యూజ్ కేస్ని మనం క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ యూజ్ కేస్కి రిలేటెడ్గా మినిమం 3 ఈవెంట్స్ అన్నవి కవర్ అయి ఉండాలి. సో మనం తీసుకునే కంప్లీట్ ఈవెంట్స్ లిస్ట్ మొత్తంలోనూ సపోజ్ 30 ఈవెంట్స్ ఉంటే ఆ 30 ఈవెంట్స్ని మనం 10 యూజ్ కేసెస్ కింద రిప్రజెంట్ చేయాలి. అంటే ప్రతి యూజ్ కేస్లోనూ 3 ఈవెంట్స్ని కంబైన్ చేస్తూ ఒక యూజ్ కేస్ని ఫామ్ చేయగలిగితే అలాంటి యూజ్ కేసెస్ మనకి వ్యాలిడ్ అవుతాయి. ఓకే, ప్రతి వర్బ్ని మనం యూజ్ కేస్ కింద కన్సిడర్ చేయకూడదు. ఎందుకని అంటే ఆ వర్బ్లో మనకి సెట్ ఆఫ్ యాక్షన్స్ కంపల్సరీగా ఉండాలి. సో అలాంటి సెట్ ఆఫ్ యాక్షన్స్ని కంబైన్ చేస్తే మనకి ఒక హోల్ వర్బ్ అనేది ఫామ్ అవుతుంది. దానికి ఒక బెస్ట్ సూటబుల్ నేమ్ని చూస్ చేసుకుని ఆ సూటబుల్ నేమ్ తోటి మీరు ఒక యూజ్ కేస్ని డిఫైన్ చేస్తారు. ఓకే, సో అది యూజ్ కేస్ అంటే. నెక్స్ట్ యాక్టర్ అంటే ఏంటి అంటే it is the actor is anything with behavior including the system under discussion itself when it calls upon the services of other systems. సో మనం కన్సిడర్ చేసే సిస్టమ్ని యూజ్ చేసుకుంటున్నాడు కానీ లేదా మన సిస్టమ్ నుంచి ఎవరన్నా బెనిఫిట్ పొందుతున్న వాళ్ళు కానీ ఆర్ మన సిస్టంలోనే వేరే పర్సన్స్ తోటి కమ్యూనికేట్ చేస్తే కానీ ఒక టాస్క్ జరగదు అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళందరినీ మనం యాక్టర్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, సో మనం బేసిక్గా 3 రకాలైన యాక్టర్స్ని కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ వన్ ఈజ్ ప్రైమరీ యాక్టర్, సపోర్టింగ్ యాక్టర్ అండ్ ఆఫ్ స్టేజ్ యాక్టర్. ప్రైమరీ యాక్టర్ అంటే ఏంటి అంటే డైరెక్ట్గా మన సిస్టంలో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో ఆర్ ఆ సిస్టమ్ నుంచి ఎవరైతే బెనిఫిట్ పొందుతారో ఆ సిస్టంలో ఎవరైతే ఇంటరాక్ట్ అవుతారో అలాంటి వాళ్ళందరినీ కూడా మనం ప్రైమరీ యాక్టర్స్ కింద కన్సిడర్ చేస్తాం. సపోర్టింగ్ యాక్టర్ అంటే ఏంటి అంటే మనకి ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఏదన్నా అవైలబుల్గా ఉంటే అలాంటి సిస్టమ్ని మనం క్రియేట్ చేసే సిస్టంలో కనుక హెల్ప్ కింద తీసుకుంటే ఆర్ సపోర్టింగ్ కింద కన్సిడర్ చేస్తే దాన్ని మనం సపోర్టింగ్ యాక్టర్ అంటాం. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే సపోర్టింగ్ యాక్టర్ అనేవాడు ఒక హ్యూమన్ బీయింగ్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఒక ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని ఆర్ ఎగ్జిస్టింగ్ టెక్నాలజీని కానీ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ని కానీ మనం మన సాఫ్ట్వేర్లో ఒక పార్ట్ కింద యూజ్ చేసుకుంటే దాన్ని మనం సపోర్టింగ్ యాక్టర్ కింద కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఆఫ్ స్టేజ్ యాక్టర్ అంటే ఏంటి అంటే ఈ ఆఫ్ స్టేజ్ యాక్టర్ అనేది ఏం చేస్తుంది అంటే ప్రైమరీ యాక్టర్ కింద రాదు, సపోర్టింగ్ యాక్టర్ కింద రాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నప్పుడు ఒక ఏటీఎంని యూజ్ చేస్తే ఆ ఏటీఎంకి మనకి క్లౌడ్ సిస్టమ్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ సపోర్టింగ్ యాక్టర్ కింద వస్తుంది. ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళు ప్రైమరీ యాక్టర్స్ కిందకు వస్తారు. కానీ ఆఫ్ స్టేజ్ యాక్టర్ అనేది ఏంటి అంటే మనం ప్రతిసారి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు సర్టెన్ అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఆ లిమిట్ దాటిపోతే మనకి కొంత అమౌంట్ అన్నది కట్ అవుతుంది ప్రతి ట్రాన్సాక్షన్కి.
సో ఆ ట్రాన్సాక్షన్ కట్ అవుతుంది అంటే దాన్ని మనం సిస్టంలో ఇంక్లూడ్ చేస్తాం, కానీ అది ప్రైమరీ యాక్టర్ కాదు, అలాగే సెకండరీ యాక్టర్ కూడా కాదు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జాంపుల్ ఏమని ఇచ్చారు, గవర్నమెంట్ ట్యాక్స్ ఏజెన్సీ అని ఉంది. సో గవర్నమెంట్ ట్యాక్స్ ఏజెన్సీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తే సో మనం డైరెక్ట్ యూజర్ అవుతాం, మనం ప్రైమరీ యాక్టర్ అవుతాం. సో ఏదైతే మన ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేయడానికి మనకి సపోర్ట్ చేసిన సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సపోర్టింగ్ యాక్టర్ కిందకు వస్తుంది. అంటే ఒక పేమెంట్ గేట్వే కానీ లేకపోతే ఇలాంటివన్నీ ఎగ్జిస్టింగ్గా ఉంటాయి, దాన్ని మనం కొత్తగా తయారు చేసి ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఉన్న దాన్ని మనం తీసుకుని మన సిస్టంలో వాడుకుంటాం. సో ఆన్లైన్ షాపింగ్ మనం తయారు చేస్తుంటే ఆ ఆన్లైన్ షాపింగ్కి యూజ్ అయ్యే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండ్ డీలర్స్ అండ్ నెక్స్ట్ అడ్మిన్, వీళ్ళ ముగ్గురు ప్రైమరీ యాక్టర్స్ కింద అవుతారు. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా సిస్టమ్ తోటి ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి వీళ్ళని ప్రైమరీ యాక్టర్స్ అంటాం. సపోర్టింగ్ యాక్టర్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నట్టు పేమెంట్ గేట్వే. సో మీరు వన్స్ ప్రోడక్ట్ చూస్ చేసుకున్నాక బై నౌ అని క్లిక్ చేస్తారు. ఆ బై నౌ అని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీకు బ్యాంక్ ఆప్షన్స్ వస్తాయి, పేమెంట్ గేట్వేస్. సో మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలనుకుంటున్నారా, క్యాష్ ఆన్ డెలివరీ అని. సో అది ప్రతి ఆన్లైన్ షాపింగ్కి కామన్గా ఉంటుంది. లేదా మీరు ఏది చేసినా ప్రోడక్ట్ పర్చేస్ చేయాలన్నా ఫీజ్ పే చేయాలన్నా ఆ పర్టికులర్ సెగ్మెంట్ అన్నది కామన్గా ఉంటుంది. సో అది ఆల్రెడీ ఒకళ్ళు డెవలప్ చేసిన దాన్ని మనం మన సిస్టంలో ఇంక్లూడ్ చేసుకుంటాం కాబట్టి ఆ కైండ్ ఆఫ్ పేమెంట్ గేట్వే సిస్టమ్ని మనం సపోర్టింగ్ యాక్టర్ కింద కన్సిడర్ చేయొచ్చు, రైట్. సో హాఫ్ స్టేజ్ యాక్టర్ అంటే ఏంటి అంటే ఇది ప్రైమరీ యాక్టర్ కాదు, సపోర్టింగ్ యాక్టర్ కాదు. సో మనం ఏదన్నా ఒక టికెట్ని బుక్ చేస్తున్నా లేకపోతే ఏదన్నా ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తున్నా లాస్ట్లో ఏంటి అంటే మనం చూసిన రేట్ ఒకటి అండ్ ఫైనల్గా మనకి కట్ అయ్యే రేటు కొంచెం అడిషనల్గా ఉంటుంది. ఎందుకని అంటే మనం పర్చేస్ చేసే అమౌంట్ని బేస్ చేసుకుని కొంత ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఆ ట్యాక్స్ తోటి మనం అమౌంట్ని పే చేస్తాం కాబట్టి ఆ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేది ఏదైతే ఉందో అది ఒక ఫిక్స్డ్ సిస్టమ్ ప్రపోజ్డ్ బై ద గవర్నమెంట్. సో దానికి ఏంటి అంటే అలాంటి సిస్టమ్స్ని మనం హాఫ్ స్టేజ్ యాక్టర్ కింద కన్సిడర్ చేస్తాం. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డొమైన్స్ అందరికీ కామన్గా ఉంటుంది. సో ఇలాగా మనం 3 రకాల యాక్టర్స్ని రిప్రజెంట్ చేస్తాం. అండ్ ప్రతి యాక్టర్ కూడా యూస్ కేసెస్ని కనెక్ట్ అవ్వాలి అంటే అసోసియేషన్ని బేస్ చేసుకుని కనెక్ట్ అవుతాడు. సో అసోసియేషన్ అంటే ఇక్కడ మనకి ప్లెయిన్ లైన్ అవ్వచ్చు లేదా పాయింటెడ్ యారో ఉన్న లైన్ కూడా అవ్వచ్చు. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం యాక్టర్స్ నుంచి యూస్ కేసెస్ నుంచి యాక్టర్స్కి అసోసియేషన్స్ తోటి లింకప్ చేస్తాం, కానీ యూస్ కేసెస్ నుంచి యూస్ కేసెస్కి ఎలాంటి కనెక్షన్స్ ఇవ్వకూడదు. ఒకవేళ కనుక అలాంటి కనెక్షన్స్ ఇవ్వాలి అంటే మనకి ఒక 2 స్పెసిఫిక్ స్టీరియో టైప్స్ని యూజ్ చేసుకుంటాం. సో ఆ 2 స్పెసిఫిక్ స్టీరియో టైప్స్ని మనం రియల్ టైంలో యూజ్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే అలాగా మనం యూస్ కేస్ నుంచి యూస్ కేస్కి ఇక్కడ మనం చూసినట్టు కనెక్షన్స్ ఇవ్వగలుగుతాం. సో ఈ యూస్ కేస్ నుంచి యూస్ కేస్కి కనెక్షన్ ఇవ్వాలి అంటే మనం 2 కైండ్స్ ఆఫ్ స్టీరియో టైప్స్ని వాడతాం. ఒకటి ఇంక్లూడ్, 2 ఎక్స్టెండ్. ఇంక్లూడ్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ మనం తీసుకున్న యూస్ కేస్లోని ఒక ఫంక్షన్ వేరే ఒక ఫంక్షన్ మీద డిపెండ్ అవుతుంది అనుకుంటే, అంటే ఒక ఈవెంట్ ఇంకొక ఈవెంట్ హెల్ప్ తీసుకుని కానీ అది కంప్లీట్ అవ్వదు అనుకుంటే అలాంటి వాటిని ఏమంటామంటే ఇంక్లూడ్ స్టీరియో టైప్ యూజ్ చేసి ఆ యూస్ కేస్ తోటి కనెక్షన్ ఇవ్వాలి. లేదు ఎక్స్టెండ్ అంటే ఆల్రెడీ ఒక ఈవెంట్ ఉంది, ఆ ఈవెంట్ని మనం ఫర్దర్గా ఇంప్రూవ్ చేయాలి అనుకుంటున్నాం లేదా ఎన్హాన్స్ చేయాలి అనుకుంటున్నాం. అలా ఎన్హాన్స్ చేయాలి అనుకున్నప్పుడు ఎక్స్టెండ్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం రిప్రజెంట్ చేసేటప్పుడు కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇన్ జనరల్ మనం ఏం చేస్తామంటే ఇంక్లూడ్కి ఏ యూస్ కేస్ని అయితే మనం ఇంక్లూడ్ చేస్తున్నామో ఆ యూస్ కేస్ నుంచి దేంట్లోకి ఇంక్లూడ్ చేస్తున్నామో దాని వైపు యారో పాయింట్ అయి ఉండాలి. కానీ ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటి అంటే ట్రాన్సాక్షన్ అనే ఒక యూస్ కేస్కి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు, విత్డ్రాయల్ చేయొచ్చు, డిపాజిట్ చేయొచ్చు, బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయొచ్చు. సో ఈ ఎగ్జాంపుల్ నేను ఏటీఎం మెషిన్ని యూజ్ చేసుకుని చెప్తున్నాను. సో ఈ మూడిట్లో ఏది చేసినా మనం దాన్ని ట్రాన్సాక్షనే అనుకుంటాం. సో ఈ ఈవెంట్ని మనం హోల్ ట్రాన్సాక్షన్ అనుకుంటే ఈ ట్రాన్సాక్షన్లో ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి.
సో ఈ పర్టికులర్ యూస్ కేస్ ఫామ్ అవ్వాలి అంటే మనం విత్డ్రాయల్ స్టెప్స్ని ఇంక్లూడ్ చేయాలి, డిపాజిట్ స్టెప్స్ని ఇంక్లూడ్ చేయాలి, బ్యాలెన్స్ ఎంక్వైరీ స్టెప్స్ని ఇంక్లూడ్ చేయాలి. కాబట్టి ఏ యూస్ కేస్ని అయితే మనం ఒక యూస్ కేస్లోకి ఇంక్లూడ్ చేస్తున్నామో అప్పుడు మనకు ఉండే హోల్ యూస్ కేస్ నుంచి ఇంక్లూడ్ చేస్తున్న స్పెసిఫిక్ యూస్ కేస్కి మనం పాయింటెడ్ యారోని డైరెక్ట్ చేస్తాం. అండ్ ప్రతి అసోసియేషన్కి మనం ఆ స్టీరియో టైప్ని మెన్షన్ చేయాలి. లేదు అంటే అది స్టీరియో టైప్డ్ కనెక్షన్ కాకుండా నార్మల్ కనెక్షన్ కింద కన్సిడర్ చేసి మనం ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యేటప్పుడు ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే ఎక్స్టెండ్. ఆల్రెడీ బ్యాలెన్స్ ఎంక్వైరీ అన్నది మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ బ్యాలెన్స్ ఎంక్వైరీకి ఏంటి అంటే జస్ట్ మనం స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ ఈజ్ ప్రింట్ తీసుకోవచ్చు. సో ప్రింట్ తీసుకోవాలి అన్నది ఏంటి అంటే ఇది ఎన్హాన్స్ చేస్తున్నాం, అంటే ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఉన్న ఫీచర్ని మనం ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నాం, బెటర్గా చేస్తున్నాం. సో అందుకని ఏదైతే మనం బెటర్ చేస్తున్నామో ఆ బెటర్ చేసినప్పుడు కొన్ని సెట్ ఆఫ్ ఈవెంట్స్ని మనం మళ్ళీ క్రియేట్ చేస్తాం. అలాంటి ఈవెంట్స్ని ఒక యూస్ కేస్లో పెట్టి ఆ యూస్ కేస్ని మనం దేనికైతే ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటున్నామో ఆ యారో దాని వైపు పాయింట్ చేసి మనం ఈ యూస్ కేస్ని కనెక్ట్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్క్లూడ్ అండ్ ఎక్స్టెండ్. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఇన్క్లూడ్ అన్నది ఏంటి అంటే మనం దేన్నైతే ఇంక్లూడ్ చేస్తున్నామో ఆ యూస్ కేస్కి యారో అన్నది పాయింట్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఎక్స్టెండ్ చేస్తున్నప్పుడు దేనికైతే మనం ఎక్స్టెండ్ చేస్తున్నామో ఆ పర్టికులర్ యూస్ కేస్కి పాయింటెడ్ యారో అన్నది ఆర్ ఆ పాయింటర్ అన్నది దానికి అటాచ్ చేసి ఉండాలి. సో మన ఇలాగ లిస్ట్ ఆఫ్ వర్బ్స్ని ప్రీవియస్ ఎక్సర్సైజ్లో మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఈ వర్బ్స్ని మనం తీసుకుంటాం. ఇక్కడ నేను తీసుకున్న ఈ వర్బ్స్ అన్నీ కూడా రిఫైన్డ్ వర్బ్స్. సో రిఫైన్డ్ వర్బ్స్కి నార్మల్ వర్బ్స్కి తేడా ఏంటి అంటే మనం తీసుకునే ప్రతి ఈవెంట్లోనూ ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క వర్బ్ ఉంటుంది. సో మనం యూస్ కేస్ డయాగ్రామ్ గీసినప్పుడు ఏం చెప్పాను, అలాంటి గ్రూప్ ఆఫ్ ఈవెంట్స్ అన్నిటికీ కలిపి ఒక యూస్ కేస్ ఉండాలి. ఆర్ సెట్ ఆఫ్ సీక్వెన్సెస్కి కలిపి ఒక యూస్ కేస్ ఫామ్ చేస్తాం. కాబట్టి ఎలాంటి ఈవెంట్స్ని కలిపితే మనకి యూస్ కేస్ వస్తుందో ఆ ఈవెంట్స్ అన్నిటినీ మనం గ్రూప్ చేసి ఒక వర్బ్ కింద దాన్ని మనం ఫామ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాప్చర్ ఇమేజ్ అని ఉంది. సో ఇమేజ్ క్యాప్చర్ చేయాలి అంటే మనం కెమెరాని మౌంట్ చేయాలి, అదొక యాక్షన్. సో దాన్ని ఒక వర్బ్ అనుకుంటాం. అలాగే కెమెరాని ప్రాపర్గా ఫిక్స్ చేయాలి, అదొక వర్బ్. కెమెరాని మనం ఆన్ చేయాలి అండ్ ఛార్జింగ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఇలాగ మనం సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఫాలో అవుతాం. సో ఇవన్నీ ఫాలో అయిన తర్వాత మనం అవన్నీ పాజిటివ్గా వస్తే అప్పుడు మనకి ఒక ఇమేజ్ అనేది అది క్యాప్చర్ చేయగలుగుతుంది. సో ఒక ఇమేజ్ని ఒక కెమెరా క్యాప్చర్ చేస్తుంది అంటే దాని వెనకాల కొన్ని సెట్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ అన్నవి ఇంటర్లింక్ అయి ఉంటాయి. అలాంటి ఇంటర్లింక్ అయిన ప్రతి ఒక్క సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్ కూడా ఒక వర్బే. కానీ అలాంటి వర్బ్స్ని మనం యూస్ కేస్ కింద రిప్రజెంట్ చేయకుండా ఒక సెట్ ఆఫ్ ఈవెంట్స్ని తీసుకుని వాటిల్లో ఉండే వర్బ్స్ని కంబైన్ చేసుకుని బెస్ట్ సూటబుల్ వర్బ్ ఏదైతే ఉంటుందో దాంతో ఒక యూస్ కేస్ని మనం క్రియేట్ చేస్తాం. సో అలా క్రియేట్ చేసినవే ఇక్కడ నేను చూపించిన యూస్ కేసెస్ అన్నీ. రైట్, సో దిస్ ఈజ్ హౌ అవర్ సిస్టమ్ ఈజ్ గోయింగ్ టు బీ యూజ్డ్ ఫర్ యూస్ కేస్ డయాగ్రామ్. సో మనం తీసుకున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఫ్రమ్ ద బేస్ పేపర్ అండ్ మనం రాసుకున్న ఈవెంట్స్ నుంచి ఆ ఈవెంట్స్ నుంచి గ్యాదర్ చేసిన సీక్వెన్సెస్ నుంచి ఆ సీక్వెన్సెస్ నుంచి గ్రూప్ చేసిన వర్బ్స్ నుంచి రిఫైన్ చేస్తూ ఈ స్పెసిఫిక్ వర్బ్స్ని మనం ఫైనల్గా తీసుకొచ్చాం. ఓకే, సో ప్రతి సీక్వెన్స్ ఆర్ ప్రతి వర్బ్ ఇక్కడ మనం చూసిన యూస్ కేస్లో అట్లీస్ట్ 2 ఈవెంట్స్ అన్న కంబైన్ చేసుకుని ఉంటుంది. రైట్, సో దిస్ ఈజ్ హౌ వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ ద యూస్ కేస్ డయాగ్రామ్స్. So this is the representation of an actor and this is the representation of a use case. Okay, so next videos lo manam class diagram ni ela represent cheyalo chuddam. Right, thanks for watching.